హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో నుంచి మనకు ఏఎస్ఐ అండ్ హెడ్ కానిస్టేబుల్ పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అంటే ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి, ఏ డేట్ నుంచి ఏ డేట్ మధ్యలో అప్లై చేసుకోవాల్సి వస్తుంది, అలాగే అప్లికేషన్ ఫీజు ఏంటి, హైట్ ఏంటి, చెస్ట్ ఏంటి, ఆ, మన డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు వీడియోని ఫార్వర్డ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అదేవిధంగా ఏ విధంగా అప్లై చేయాలనేసి కూడా మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 1458 పోస్టులు అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇందులో ఏఎస్ఐ అంటే ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రియల్ ఈ రెండింటిలో నుంచి కూడా మనకు జాబ్స్ అనేవి ఉన్నాయి. సో మీకు కంప్లీట్ డీటెయిల్స్కి వెళ్ళేసరికి మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ అప్లికేషన్ ఫీజు కనుక మీరు చూసినట్లయితే ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకి ₹100 ఫీజు ఉంటుంది. అలాగే ఎస్సీ ఎస్టీ ఈఎస్ఎం ఫీమేల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. కానీ ఇక్కడ చాలా మందికి డౌట్స్ రావడం ఏంటంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ ఇచ్చారు కదా, కానీ అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే ఫీజు లేదేమో, జనరల్‌లో ఉన్న అమ్మాయిలకి, ఈడబ్ల్యూఎస్‌లో ఉన్న అమ్మాయిలకి, ఓబీసీలో ఉన్న అమ్మాయిలకి కూడా ఫీజు ఉంటుంది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడైతే అటువంటిది లేదు. ఇక్కడ చూసినట్లయితే ఫీజు ఓన్లీ ఫర్ అని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఇక్కడ ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ అంటే జనరల్ కేటగిరీలో ఉన్న అబ్బాయిలకి, ఈడబ్ల్యూఎస్‌లో ఉన్న అబ్బాయిలకి, ఓబీసీ క్యాస్ట్‌లో ఉన్న అబ్బాయిలకి మాత్రమే ₹100 ఫీజు అనేది ఉంటుంది. ఇంకా ఏ క్యాస్ట్‌లో వాళ్ళకైనా సరే ఫీమేల్ క్యాండిడేట్స్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. ఇంకా రిమైనింగ్ ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు లేదనేసి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. ఓకేనా? టూ ప్రేమ్ అంటే ఈ ₹100 ఫీజు కూడా అంటే జనరల్ బాయ్స్‌కి, ఈడబ్ల్యూఎస్‌లో బాయ్స్‌కి, ఓబీసీలో బాయ్స్‌కి ₹100 ఫీజు అనేది ఏ విధంగా పే చేయొచ్చు అంటే పేమెంట్ త్రూ భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్ బై యూజింగ్ వీసా, మాస్టర్ కార్డు, అలాగే మేస్ట్రో, రూపే క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ద్వారా అయినా సరే మీరు పే చేయొచ్చు అని చెప్పి క్లియర్‌గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇంపార్టెంట్ డేట్స్ కనుక మీరు చూసినట్లయితే స్టార్టింగ్ డేట్ ఫర్ అప్లై ఆన్‌లైన్ జనవరి 4 తారీఖు నుంచి జనవరి 25 తారీఖు మధ్యలో వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నా సజెషన్ ఏంటంటే జనవరి 20 కంటే ముందే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ 5 డేస్ అంటే అప్పుడు చాలామంది అప్లై చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి, సో సర్వర్ మేబీ చాలా స్లోగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అప్లికేషన్ తీసుకోదు ఒక్కొక్కసారి. ఓకేనా? సో అందుకు జనవరి 20 కంటే ముందే మీరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే రిలీజింగ్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఇచ్చారు. అంటే ఇక్కడ ఎగ్జామ్‌కి అంటే సీఆర్‌పీఎఫ్, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ జరగబోయే ఎగ్జామ్స్ ఏందంటే ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే సిస్టమ్ బేస్డ్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఆ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్‌కి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ మీకు ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఫిబ్రవరి 15 తారీఖు మీకు అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అడ్మిట్ కార్డ్స్ అంటే జస్ట్ లైక్ హాల్ టికెట్ అంతే. హాల్ టికెట్ లాంటివి మీకు ఫిబ్రవరి 15 తారీఖు మీకు రిలీజ్ అవుతాయి. అలాగే ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందంటే ఫిబ్రవరి 22 నుంచి 28 తేదీ వరకు ఉంటుంది. ఓకేనా? అంటే ప్రతిరోజు ఉంటుందని కాదు. ఒక్కొక్క రోజు కొందరికి ఒక్కొక్క రోజు పెడతారు. సో మీకు కూడా ఏదో ఒక డేట్ 22 కావచ్చు, 23 కావచ్చు, 24, 25, 26, 27, 28 సో ఏదో ఒక రోజు మీకు డేట్ అనేది ఇస్తారు. ఆ డేట్‌లో మీరెళ్లి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అంతే. ఓకేనా? అన్ని రోజులు మీరు ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా ఏజ్ లిమిట్ కనుక మీరు ఇక్కడ చూసినట్లయితే 18 నుంచి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలనేసి ఇక్కడ ఇచ్చారు. ఓకేనా? అలాగే డేట్ కూడా క్లియర్‌గా ఇచ్చారు చూడండి. ఆహ్, 1998 జనవరి 26 కంటే ముందు జన్మించి ఉండకూడదని ఇక్కడ ఇచ్చారు. చూడండి. క్యాండిడేట్ షుడ్ నాట్ బోర్న్ బిఫోర్ 26/1/1998 ఆర్ ఆఫ్టర్ 25/1/2005 అనేసి ఇచ్చారు. అంటే 2005 జనవరి 25 తర్వాత జన్మించి ఉండకూడదు. 1998 జనవరి 26 కంటే ముందు జన్మించి ఉండకూడదు. ఈ రెండిటి మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే జనరల్ కేటగిరీ వాళ్ళు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చూడండి, ఏజ్ రిలాక్సేషన్ ఈస్ అప్లికబుల్ యాస్ పర్ రూల్స్ అనేసి క్లియర్‌గా ఇచ్చారు. అంటే ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి, ఓబీసీ క్యాస్ట్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వాళ్ళకి మినిమమ్ 5 ఇయర్స్ అనేది ఇస్తారు. ఓకేనా? 25 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు కదా! 25+5 అంటే 30 ఇయర్స్ వరకు మీరు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓబీసీ క్యాస్ట్ వాళ్ళు కావచ్చు, ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ వాళ్ళైనా సరే నో ప్రాబ్లమ్. వాళ్ళందరూ కూడా 30 వరకు కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఇంకా చూసినట్లయితే ఫిజికల్ స్టాండర్డ్ వచ్చేసరికి హైట్ మేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 165 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ప్రతి ఒక్క అబ్బాయికి కూడా 165 సెంటీమీటర్స్ ఉండాలి. కానీ ఇక్కడ మీకు క్లియర్‌గా ఇచ్చారు. ఫర్ క్యాండిడేట్స్ ఫెయిలింగ్ ఇన్ కేటగిరీస్ ఆఫ్ గార్హ్వాలీస్, కుమావునిస్, గూర్ఖాస్, డోగ్రాస్, మరాఠాస్ అండ్ candidates belongs to the state of Sikkim, Nagaland, Arunachal Pradesh, Manipur, Tripura, Mizoram, Meghalaya, Assam, Himachal Pradesh, Union Territories of Ladakh, Jammu and Kashmir ఈ స్టేట్స్‌లో ఉన్న వాళ్ళకి
వీళ్ళకందరికీ ఏంటంటే 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందని చెప్పి హైట్ ఇవ్వడం జరిగింది. అలాగే కింద క్లియర్‌గా ఇచ్చారు. ఆల్ క్యాండిడేట్స్ ట్రైబ్స్ బిలాంగ్స్ టు షెడ్యూల్ అంటే ఎస్టీ క్యాస్ట్ వాళ్ళందరికీ కూడా 162.5 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. ఓన్లీ అబ్బాయిల గురించి మాత్రం ఇది. అలాగే అమ్మాయిల గురించి కనుక మీరు చూసినట్లయితే అమ్మాయిలొచ్చేసరికి 155 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఇందాక మనం చెప్పినట్లే ఇలా గర్హ్వాలీస్, కుమానోస్, గూర్ఖాస్, డోగ్రాస్, మరాఠాస్ అన్న క్యాండిడేట్స్ బిలాంగ్ టు సిక్కిం, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లడాక్ అండ్ జమ్మూ కాశ్మీర్ వీళ్ళకొచ్చేసరికి అమ్మాయిలకి 150 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ క్యాస్ట్‌లో ఉన్న అమ్మాయిలకి కూడా 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుందని చెప్పి క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. ఓకేనా? చెస్ట్ చూసినట్లయితే ఓన్లీ అబ్బాయిల గురించి మాత్రమే అండి. అమ్మాయిల గురించి కాదు. చెస్ట్ వచ్చేసరికి మేల్ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి 77 సెంటీమీటర్స్ నార్మల్‌గా ఉండాలి. గాలి పీల్చుకున్న తర్వాత 82 సెంటీమీటర్స్ రావాలి. అంటే గాలి పీల్చుకోకుండా నార్మల్‌గా ఉన్నప్పుడు మినిమమ్ 77 సెంటీమీటర్స్ ఉండాలి. లేదా అంతకంటే ఎక్కువ నో ప్రాబ్లమ్. అలాగే మీరు ఎంతున్నా 77 సెంటీమీటర్స్ కంటే మీరు ఎంత చెస్ట్ మీకు ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నా సరే నో ప్రాబ్లమ్. కానీ మీరు ఎప్పుడైతే గాలి లోపలికి తీసుకుంటారో అప్పుడు మినిమమ్ 5 సెంటీమీటర్స్ అనేది గాలి అనేది మీ చెస్ట్ అనేది ఎక్స్‌పాన్షన్ అవ్వాలని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. ఓకేనా? సో, అలాగే ఇక్కడ రిమైనింగ్ ఇక్కడ చాలా వరకు కూడా ఇచ్చారు. ఈ యూనియన్ టెరిటరీస్ వాళ్ళు కావచ్చు, సిక్కిం, నాగాలాండ్ ఇట్లా వేరే స్టేట్స్ వాళ్ళందరికీ కూడా కావచ్చు. వాళ్ళందరికీ కూడా క్లియర్‌గా ఇక్కడ ఏమిచ్చారంటే 77 సెంటీమీటర్స్ నార్మల్‌గా ఉండాలి. ఎక్స్‌పాండ్ చేసుకున్నప్పుడు 82 సెంటీమీటర్స్ ఉండాలి. కానీ ఓన్లీ ఎస్టీ క్యాస్ట్ వాళ్ళకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం నార్మల్‌గా ఉన్నప్పుడు 76 సెంటీమీటర్స్ ఉండాలి. అలాగే ఎక్స్‌పాండ్ చేసుకున్నప్పుడు 81 సెంటీమీటర్స్ ఉండాలి. అంటే వీళ్ళకి కూడా 5 సెంటీమీటర్స్ మినిమమ్ ఎక్స్‌పాన్షన్ 5 సెంటీమీటర్స్ ఉండాలి. కాకపోతే 1 సెంటీమీటర్ అనేది వీళ్ళకి తక్కువ ఉన్నా సరే నో ప్రాబ్లమ్ అని ఇచ్చారు. అది ఎప్పుడు ముందు అంటే 76 సెంటీమీటర్స్ ఉంది. తర్వాత గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ ఎక్స్‌పాండ్ అవ్వాల్సిందే. ఓకేనా? అలాగే దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ పొసెస్ ఇంటర్మీడియేట్ ఆర్ 10+2 క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్‌లో వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ పోస్టులు వచ్చేసరికి 143 పోస్టులున్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ మినిస్ట్రీలో వచ్చేసరికి 1315 పోస్టులనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? ఇక్కడ చూడండి మీకు ఇక్కడ చూసినట్టయితే నోటిఫికేషన్ అని ఉంది కదా! నోటిఫికేషన్‌కి ఎదురుగా ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది. సో, ఈ క్లిక్ హియర్ మీద గనుక మీరు క్లిక్ చేశారంటే మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవుతాయి. ఓకేనా? సో, ఇక్కడ మీరు చూసినట్లయితే వేకెన్సీస్ నోటిఫైడ్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ చూడండి అన్‌రిజర్వ్డ్ అనేసి ఇక్కడ ఈ బాక్స్‌లో ఫస్ట్ పోస్ట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ పైన ఇచ్చారు. స్టెనోగ్రాఫర్‌ది, హెడ్ కానిస్టేబుల్ కింద ఇచ్చారు. సో, పైన ఉన్నటువన్నీ కూడా అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఏఎస్ఐకి సంబంధించిన పోస్టులకి డీటెయిల్స్ అనేవి అక్కడ ఇచ్చారు. అంటే అన్‌రిజర్వ్డ్‌లో 58 పోస్టులున్నాయి. ఈడబ్ల్యూఎస్‌లో 14 ఉన్నాయి. ఓబీసీలో 39, ఎస్సీలో 21, ఎస్టీలో 11 ఉన్నాయి. సో, మొత్తం ఎన్ని 143 143 పోస్టులనేవి ఏఎస్ఐ సబ్ ఇన్స్‌పెక్టర్‌కి అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ యొక్క స్టెనోగ్రాఫర్ యొక్క పోస్టులనేవిలో 143 పోస్టులనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే హెడ్ కానిస్టేబుల్ మినిస్టర్‌లో గనక మీరు చూసినట్లయితే అన్‌రిజర్వ్డ్ క్యాస్ట్ వాళ్ళకి 532, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 132, ఓబీసీ వాళ్ళకి 355, ఎస్సీ వాళ్ళకి 179, ఎస్టీ వాళ్ళకి 99 పోస్టులనేవి ఇచ్చారు. టోటల్ చూసినట్లయితే 1315 పోస్టులనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో, అలాగే వీళ్ళకి సాలరీ కనుక చూసినట్లయితే పే స్కేలు ఏఎస్ఐ వాళ్ళకొచ్చేసరికి 29,200 నుంచి 92,300 వరకు కూడా మీకు సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వాళ్ళకి 25,500 నుంచి 81,100 వరకు కూడా మీకు సాలరీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? అలాగే ఇక్కడ చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఆఫ్ క్యాండిడేట్ షుడ్ బి ఫ్రమ్ 18-25 ఇయర్స్ యాజ్ ఆన్ క్లోజ్ డేట్ ఆఫ్ రిసిపియెంట్ అప్లికేషన్ అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోతాయో ఆ డేట్స్ లోపు మీకు 18-25 ఇయర్స్ మధ్యలో ఉండాలి అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నోట్ అని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. సో, దేర్ విల్ బి రిలాక్సేషన్ ఇన్ ఏజ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ అదర్ కేటగిరీస్ ఫర్ పర్సన్స్ ఇన్ అకార్డెన్స్ విత్ గవర్నమెంట్ ఆర్డర్స్ అని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. ఓకేనా? సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఈ ఓబీసీ క్యాస్ట్ వాళ్ళు, అదర్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇస్తారు అని చెప్పి మనకి క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ ఎంత అనేసి క్లియర్‌గా ఇక్కడ ఇవ్వలేదు. ఓకేనా? సో, అలాగే దీని క్యాండిడేట్స్ మస్ట్ హావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్స్. సో, ఖచ్చితంగా ఇంటర్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే అప్లై చేస్తుండాలి. అంటే నేను ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ ఇయర్ చదువుతున్నాను, మీరు అప్లై చేసుకోవచ్చా అంటే వాళ్ళకి లేదు అని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. క్యాండిడేట్ షుడ్ మస్ట్ హావ్ పాస్డ్ ఇంటర్మీడియేట్ ఆర్ 10+2 ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్స్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ బోర్డ్ యూనివర్సిటీ అని చెప్పి క్లియర్‌గా ఇచ్చారు. ఓకేనా? సో, ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ మీకు మీకు ఏదైతే పేజ్ కనిపిస్తుందో ఇక్కడ మీ డీటెయిల్స్ అన్ని ఇందులో నుంచి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను కదా! ఈ పేజ్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అప్లై ఆన్‌లైన్ అని చూసారా ఇక్కడ అప్లై ఆన్‌లైన్. సో, అప్లై ఆన్‌లైన్‌కి ఎదురుగా ఇక్కడ అవైలబుల్ ఆన్ 1/4 సారీ జనవరి 1
జనవరి 4, 2023 అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది కదా! సో, 4/1/2023 అని. సో, ఈ డేట్ రోజు అంటే రేపు ఈరోజు థర్డ్ వరకు ఈరోజు థర్డ్ డేటు. సో, రేపు ఎప్పుడైతే 4వ తేదీ స్టార్ట్ అవుతుందో, సో, 4వ తేదీ నుంచి మనకు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పి ఇక్కడ ఈ అవైలబుల్ ఆన్ 4/1/2023 ఉంది. ఈ ప్లేస్‌లో క్లిక్ హియర్ అని వస్తుంది. సో, అక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేశారంటే మీకు వెబ్‌సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో, అక్కడ మీ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్‌గా ఫిల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, అప్పుడు ఆటోమేటిక్‌గా అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ అయిపోతుంది. నేను ఈ డేట్ ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో క్లిక్ హియర్ అని ఎప్పుడైతే వెబ్‌సైట్ ఓపెన్ అవుతుందో అప్లికేషన్ ఫిల్ చేయడానికి, సో, ఆ టైం చూసుకొని నేను వీలైనంత వరకు నా అప్లికేషన్ కావచ్చు, వేరే వాళ్ళ అప్లికేషన్ కావచ్చు, నేను అప్లై చేస్తూ ఎలా అప్లై చేయాలి? ఏ ప్లేస్ దగ్గర ఎలా ఏమేమి ఇవ్వాలని చెప్పి క్లియర్‌గా నేను మీకు అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, సేమ్ యాస్ ఇట్ ఈస్‌గా మీరు మీ మొబైల్‌లో కావచ్చు, ల్యాప్‌టాప్‌లో కావచ్చు, ట్యాబ్స్‌లో కావచ్చు ఎలా అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో, క్లియర్‌గా తెలుసుకున్న తర్వాతనే అప్లై చేయండి. మళ్ళీ ఏదైనా మిస్టేక్స్ పెట్టారంటే కొన్ని వాటికి ఎడిట్ ఆప్షన్స్ ఉండవు. ఒకవేళ మీరు ఏదైనా మిస్టేక్స్ చేశారనుకోండి, ఆ మిస్టేక్ ఇంక అట్లనే రెక్టిఫై చేసుకునేదానికి, మోడిఫికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు. సో, కొన్ని అలా ఉంటాయి కాబట్టి సో, వాటికి సంబంధించి నేను క్లియర్‌గా వీడియో తీసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది చూసుకున్న తర్వాతనే మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సో, ఫ్రెండ్స్ మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. వితిన్ 24 హవర్స్‌లో మేము మీకు రియాక్ట్ అయ్యి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది మేము మీకు పంపిస్తాం. ఓకేనా? థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.